దేవుడు మిమ్మల్ని కూడా మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించి దీవించి ఇంకా 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 రాబోయే దినాలలో మీరు ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభు చిత్తాన్ని చేయాలి, ప్రభుకి ఇష్టమైన పాత్రలుగా మీరుంటూ అనేకులకి వెలుగుమయంగాను అనేకులకి ఆశీర్వాదకరంగాను మీరు మీ కుటుంబాలంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో నేను కోరుతూ అట్టి బలమైన కృప మీకు మీ కుటుంబాలకి మీ పిల్లలకి ప్రభు రాకడ పర్యంతరం పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వస్తువు మనం కొన్నాము అంటే అది కొన్నిసార్లు రిపేర్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు త్వరగా రిపేర్ అవుతుంది, కొన్నిసార్లు ఆలస్యంగా రిపేర్ అవుతుంది, కొన్నిసార్లు మంచి స్టాండర్డ్ కంపెనీస్ అయితే రిపేర్ కూడా కావు. ఎందుకు రిపేర్ త్వరగా అవుతుంది, కొన్నిసార్లు ఆలస్యంగా రిపేర్ అవుతుంది అంటే ఆ యొక్క వస్తువును మనం వాడుకునే విధానమును బట్టి. ఒకవేళ గ్రైండర్ ఉన్నదే అనుకోండి, గ్రైండర్లో మనం ఏమన్నా వేసినామంటే కొద్దిసేపు ఆ యొక్క స్విచ్ ఒత్తి ఆఫ్ చేయాలి, స్విచ్ ఒత్తి ఆఫ్ చేసేయాలి. కొంతమంది ఒత్తేసి వెళ్ళిపోయి స్నానాలు చేసుకుంటా ఉంటారు, అది లోపట అది గడ్డ వేడెక్కిపోయి త్వరగా రిపేర్ వస్తుంది. ఈ విధంగా రిపేరర్ దగ్గరికి వెళ్తే మీరు వాడే పద్ధతిలో మీరు వాడలేదు కాబట్టి ఇది త్వరగా రిపేర్కి వచ్చింది. మీరు పద్ధతి ప్రకారం వాడుతున్నారు కాబట్టి చాలా రోజులు అవుతుంది బాబు మీరు రిపేర్కి రాక అంటారు. కొంతమంది రిపేర్కి తీసుకొని వెళ్ళరు, ఎందుకు అంటే వారు వాడుకునే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. చప్పట్లు కొట్టాలంతా. రెండవదిగా మనం వాహనాలు కొనుక్కుంటాం, అది కారు కావచ్చు, స్కూటర్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు. దానికి ఖచ్చితంగా దానికి సర్వీసింగ్ ఉండాలా. సర్వీసింగ్ లేకపోతే అది బోర్కు వచ్చేస్తుంది. కాబట్టి కిలోమీటర్స్ దాటినాయంటే మనం ఎంత బిజీ వ్యాపారవేత్తలమైనా ఉద్యోగస్తులమైనా ఒక టైం వచ్చింది అంటే నీ ఫ్రెండ్ బండి తీసుకొని నువ్వు ఆఫీస్కి వెళ్తావు, కానీ నీ వాహనాన్ని మాత్రం సర్వీసింగ్కి ఇచ్చి వెళ్తావు. వచ్చే నెల ఇద్దాములే అని ఏ వ్యక్తి కూడా అనుకోడు. ఎంత బిజీగా ఉన్నా తన వాహనాన్ని సర్వీసింగ్ సెంటర్లో పెట్టేసి ఇంకొక కారులో వెళ్ళిపోతాడు, ఇంకొక వాహనంలో వెళ్ళిపోతాడు. కానీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సర్వీసింగ్ జరగాల. సర్వీసింగ్ జరగకపోతే అది ఎక్కువగా మనకు సహకరించదని తెలుసు. కాబట్టి ఎంత కష్టమైనా ఆ వెహికల్ని సర్వీసింగ్ స్టేషన్లో ఇచ్చేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఆ వాహనాలకి నెలకొకసారి 2 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఉండొచ్చు. ఆ వాహనాలకి ఇన్ని కిలోమీటర్స్ దాటిన తర్వాత సర్వీసింగ్ ఉండొచ్చు. కానీ విశ్వాస జీవితంలో ప్రతి వారము సర్వీసింగ్ ఉండాలా. హల్లెలూయా. ప్రతి వారము సర్వీసింగ్ స్టేషన్ ఏంటిదంటే మందిరం. చప్పట్లు కొట్టాలా. ఆ వాహనము దేనికి సాదృశ్యం అంటే నీకు నాకు సాదృశ్యం. ఆ వాహనాన్ని నీళ్లతో ఏ విధంగా వాష్ చేస్తారో ఆ నీళ్ళు ఏంటిదంటే దేవుని యొక్క వాక్యం. చప్పట్లు కొట్టాలా. సోమవారం నుంచి శనివారం దాకా ఈ వాహనం ఉద్యోగానికి వెళ్ళి, వ్యాపారానికి వెళ్ళి, సూపర్ మార్కెట్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, యూనివర్సిటీస్కి వెళ్ళి తిరిగి మన ప్రాణాత్మ దేహములన్నీ కూడా బలహీనమైపోతాయి. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మనం అయిపోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మన వాహనాలకి సర్వీసింగ్ స్టేషనే దేవుని యొక్క మందిరం. చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే సర్వీసింగ్ స్టేషన్కి రాకుండా లైవ్లోనే సర్వీసింగ్ స్టేషన్ని సిద్ధపరచుకుంటారు. హల్లెలూయా. లైవ్ ఎందుకు అంటే కోవిడ్ టైంలో, ఆ లాక్డౌన్ టైంలో దేవుడికి అవకాశం ఇచ్చినాడు. ఆ టైంలో ఈ ప్లాట్ఫామ్ని దేవుడు వాడుకొని లక్షల ప్రజలకు రీచ్ అయినాడు. ఇక కోవిడ్ అయిపోయిన తర్వాత ఇక మందిరాలకి, సర్వీసింగ్ స్టేషన్స్కి విశ్వాసం రావాలా ఖచ్చితంగా.
ఇప్పుడు లైవ్లో ఉన్న మా ప్రియ బిడ్డలు, మన బిడ్డలు ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ఇక్కడికి రాలేని స్థితిలో లైవ్లో ఉన్నారు. వాళ్ళకి ఒక అర్థం ఉంది. కానీ బెల్లంపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇక్కడ నుంచి జోసెఫ్ ఉన్నాడు. ఆయన విజయవాడ నుంచి వస్తాడు. ఇక్కడ ఇంకొక సిస్టర్ ఉన్నది, గ్లాసెస్ పెట్టుకుంటే తల్లి, విజయవాడ నుంచి వచ్చింది. ఆమె విజయవాడ నుంచి సర్వీసింగ్ స్టేషన్కి వచ్చినారు. ఎందుకు అంటే వాళ్ళ వాహనాలకి సర్వీసింగ్ జరగాల. కొంతమంది ప్రతి ఆదివారం సిరిసిల్ల నుంచి, వేములవాడ నుంచి, కరీంనగర్ నుంచి, పెద్దపల్లి నుంచి, వరంగల్ నుంచి వచ్చేవారు కూడా ప్రతి ఆదివారం ఉన్నారు. చూడండి, వాళ్ళకి తెలుసు మాకు సర్వీసింగ్ కాకపోతే మేము బలహీనం అయిపోతామని వస్తారు. కొంతమంది అన్ని అనుకూలతలున్న మందిరానికి రారు, ఆ లైవ్ పెట్టుకొని చూస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా బాగుపడవు. నీకు మంచి కాళ్ళు ఇచ్చిండు, మంచి చేతులు ఇచ్చిండు, వాహనం అడిగితే వాహనం ఇచ్చిండు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మనము సర్వీసింగ్ స్టేషన్కి ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. సర్వీసింగ్ స్టేషన్కి నువ్వు వస్తేనే కానీ వాక్యం ద్వారా నువ్వు కడగబడతావు. అనుకూలతలు లేవు, రాలేని స్థితి, ఓకే. కానీ అనుకూలతలు ఉన్నప్పుడు నువ్వు లైవ్లో నువ్వు అడిక్ట్ అయిపోయినావంటే ఇక నీ జీవితం అంతా నువ్వు లైవ్లోనే ఉంటావు. ఎందుకంటే నీ శరీరం, నీ అవయవాలు భవిష్యత్తులో సహకరించవు. కానీ నీ అవయవాలు సహకరించినప్పుడు, నీ కాళ్ళు చేతులు అన్నీ ఉన్నప్పుడు పరుగున రా. ఈ సర్వీసింగ్ స్టేషన్లో ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావంటే దేవుడు నీరు అనే వాక్యము ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి పరిపూర్ణులుగా నిన్ను చేసి ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఉద్యోగంలో ఎట్లుండాలి, వ్యాపారంలో ఎట్లుండాలి, కాలేజెస్లో ఎట్లుండాలి, యూనివర్సిటీలో ఎట్లుండాలి, భార్యతో ఎట్లుండాలి, భర్తతో ఎట్లుండాలి, పిల్లలతో ఎట్లుండాలి, ఉద్యోగస్తులతో ఎట్లుండాలి, నీ మేనేజర్తో ఎట్లుండాలి, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ పౌరునిగా నువ్వు ఎట్లుండాలి, అన్నీ కూడా తెలియని విషయాలన్నీ కూడా ఈ సర్వీసింగ్ స్టేషన్లోనే దేవుడు నీకు నేర్పిస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చాపట్ల కొట్టాలా. కాబట్టి ఈరోజు నేను అన్ని విషయాలు స్పష్టంగా నేను చెప్తా. నేను నమ్ముతున్నాను, లూదియా హృదయాన్ని దేవుడు తెరిచినట్లే మీ హృదయాలను దేవుడు తెరిచి ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, ఈరోజు విత్తబడే ఈ విత్తనాలు ఖచ్చితంగా మంచి నేల మీద పడి గత సంవత్సరాలన్నీ మీ క్రైస్తవ జీవితం, ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా ఉందో కానీ ఇక అన్ని విధాలలో మీకు అవగాహన కలుగచేసి ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ముగించబడ్డది, 2వ అధ్యాయం ముగించబడ్డది, 3వ అధ్యాయం ముగించబడ్డది. 4వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలలో గృహ నిర్వాహకుడట నమ్మకమైన వాడిగా ఉండాలట. మన అంశం ఏంటిదంటే గత నెల నుంచి నమ్మకత్వం. ఒక విశ్వాసులమైన మనం ఏ ఏరియాలలో, ఏ ప్లాట్ఫామ్స్లో, ఏ స్థలాలలో మనం నమ్మకంగా ఉండాలో ప్రభు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ లైవ్లో కానీ ఈ క్రౌడ్లో నేను చెప్తున్నాను, ఈ 23 years నుంచి కూడా నా సిస్టమ్, నా పద్ధతి, నా వర్తమానాల పద్ధతి, నాదైనా దైవ సేవకురాలదైనా లైవ్లోనైనా కావచ్చు, ప్రతి ఆదివారాలైనా కావచ్చు, ఒక ఎపిసోడ్ వైజ్ మేము చెప్పుకుంటూ వెళ్తాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, ఈ విధంగా ఒక ఎపిసోడ్ లాగా నేను 23 years నుంచి నేను చెప్పుకుంటూ వచ్చిన. నేను ఏ అంశం ప్రారంభించినా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఈవెన్ నిన్నటి దినమున పూణేకి వెళ్ళినాం, అక్కడ కూడా జ్ఞాపకార్థ గ్రంథము పార్ట్ 1, జ్ఞాపకార్థ గ్రంథం పార్ట్ 2. అంతేకాక 3వ రోజు దావీదు గురించి చెప్పిన, దావీదులో ఉన్న 3 లక్షణాలు. ఈ విధంగా నా పద్ధతి. అయితే మీ అందరికీ నేను ఒక అవకాశం ఇస్తాను. మీరు ఎవరైనా ఈ వర్తమానాలు ఆ సిస్టమ్ మీద కూర్చొని తెలుగులో అవి రాస్తూ ఉండే టాలెంట్ ఎవరికైనా ఉంటే మిమ్మల్ని కల్వరి మినిస్ట్రీస్లో ఒక ఎంప్లాయీగా మిమ్మల్ని తీసుకొని మీకు శాలరీ ఇచ్చి మీ పని ఏంటిదంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా
నేను 23 ఇయర్స్ నుంచి సిస్టంలో ఏ ఏ మెసేజెస్ ఉన్నాయో అన్నీ కూడా గ్యాదర్ చేసి 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 మీరు శాపం నుంచి ఆశీర్వాదం 5 పాయింట్స్, పరిశుద్ధతను గురించి 8 పాయింట్స్, దేవుడు వాడుకునే పాత్ర 6 పాయింట్స్, ఇట్లా మీరు సిస్టమ్ ముందు కూర్చొని మీరు అది గ్యాదర్ చేస్తే మనం భవిష్యత్తులో కొన్ని బుక్స్ ప్రింట్ చేసి మనం రిలీజ్ చేయొచ్చు. ఆ బుక్ 15 పేజెస్ ఉన్నా 10 పేజెస్ ఉన్నా ఒక వ్యక్తి హృదయాన్ని మారుస్తుంది. కాబట్టి అటు టాలెంట్ కలిగిన వారు ఎవరైనా ఉంటే నీకు మంచి శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయీగా తీసుకొని నువ్వు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా సిస్టమ్ ముందు కూర్చొని ఆ పని చేసి మాకు సహకరించండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి దీవిస్తాడు. తద్వారా ఈ భూమి ఉన్నంత వరకు, ప్రభు రాకడ వరకు ఆ బుక్స్ అన్నీ కూడా ప్రపంచానికి రీచ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఆదివారము నమ్మకత్వం గురించి దేవుడు మాట్లాడుతూ మొదటి దినమున నమ్మకత్వం అంటే ఏంటిదో దేవుడు బయలుపరిచినాడు. గత ఆదివారం కాక ముందు ఆదివారం ఒక భార్యగా నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలో దేవుడు మాట్లాడినాడు. నేను చెప్పినా వచ్చే వారం భర్త గురించి చెప్పాలనుకున్నా, కానీ ప్రోగ్రాం మమ్మీ ఇటు రావటం, నేను అటు వెళ్ళటం జరిగింది. ఇక కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారు, ఆడోళ్ళంతా ఎప్పుడు భర్త గురించి చెప్తారండి, వాళ్ళ బాధ చూడండి. ఇక భార్య గురించి చెప్పారు, మన భర్త గురించి ఎప్పుడు చెప్తారండి అని ఎన్ని ఫోన్లు వస్తున్నాయో. అంటే అర్థమైపోయింది, భర్తల గురించి చెప్పాలా. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటే దేవుని రాడుకర ఆలస్యం అయితే బలవంతంగా మీ భర్తలను వచ్చే ఆదివారం తీసుకునండి. భర్తల గురించి నేను చెప్పబోతున్నాను. కానీ ఈ రాత్రి ఈ ఉదయము విశ్వాసి ఏ ఏ స్థలాలలో నమ్మకంగా ఉండాలో 4 విషయాలు క్లుప్తంగా స్పష్టంగా నేను చెప్పబోతున్నా. మీరు విన్నవారు మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి. పాటిస్తూ దేవునికి మాకు సహవాసానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి నమ్మకత్వము ఈరోజు ఆదివారం ఏ ఏ స్థలాలలో మనం నమ్మకంగా ఉండాలి. ఒక విశ్వాసిగా, ఒక దైవజనుడిగా మాకు, ఒక విశ్వాసిగా మీరు ఎక్కడెక్కడ మీ నమ్మకత్వము మీరు కనపరుచుకోవాలో మీరు జాగ్రత్తగా వినండి. ఇక ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పాటించవలసిన పద్ధతిలో పాటించండి. కష్టము అనుకోకండి, పాటించండి. మీరు క్రమక్రమంగా కొంచెం ప్రారంభంలో కొంచెం కష్టమైనా మీరు అవగాహన చేసుకున్నా, మీరు అలవాటు చేసుకున్నారు అంటే, అభ్యాసం చేసుకుంటే అది మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మీరు ఎవరికి నమ్మకంగా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి అంతా. ఏంటిది దేవునికి నమ్మకంగా ఉండే అనుభవం? మేము మందిరానికి వస్తున్నాం కదా డాడీ, ప్రార్థనలు చేసుకుంటున్నాం కదా, మా వంతు మేము వాలంటీర్స్గా పని చేస్తున్నాం కదా, మేము దేవునికి నమ్మకంగా ఉన్నామని మేము అనుకుంటున్నాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మొదటి నమ్మకం, దేవునికి మీరు నమ్మకంగా ఉన్నారు, దేవుణ్ణి మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు, దేవునికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, దేవుణ్ణి మీరు మర్చిపోలేదు అంటానికి గుర్తు ఏంటిదంటే, రోజు మీ నమ్మకత్వం ఎక్కడ కనపరచాలంటే ఉదయము ఆయనని కలవటానికి మీరు సిద్ధపడాలా. చప్పట్లు కొట్టండి అంతా. మొదటిగా మీరు దేవుణ్ణి కలవాలా, తండ్రిని కలవాలా ఉదయకాల సమయంలో. అది మొదటి నమ్మకత్వం. మంచిగా వినండి. రోజు నేను ప్రార్థన చేసుకుంటా పాస్టర్ గారు. ప్రార్థన కాదు, ప్రార్థన వేరు, సహవాసం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వేరు, సహవాసం వేరు. మీరు ఉదయకాల సమయంలోనే తండ్రి అయిన దేవునితో మీరు సహవాసం చేయాలి. ప్రార్థన అంటే ఏంటిదంటే మన అవసరతలన్నీ చెప్పుకోవటం ప్రార్థన. దాంట్లో మన స్వార్థం ఉన్నది. మా పిల్లలకి ఉద్యోగం, మా పిల్లల పెళ్ళిళ్ళు, మా అప్పులు పోవాలా, నా భర్తను మార్చు, ఇవన్నీ
దేవునికి చెప్పుకుంటూ ఉంటావు. అది స్వార్థత్వం. అది దేవుడు మన నుండి కోరడు. ఆ ప్రార్థన కాదు. కానీ మనము తండ్రితో సహవాసం చేయాల. చప్పట్లు కొట్టాలంత. నీ ప్రార్థన బట్టి దేవునికి, తండ్రికి సంతోషం లేదు. నీవు ఆయనతో సహవాసం చేయటం బట్టి ఆయనకు సంతోషం. చప్పట్లు కొట్టాల. నువ్వు ఆయనతో సహవాసం చేయాల. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. ఆయనతో సహవాసం అంటే, తండ్రి నేను ఉదయము 5 నుంచి 6 గంటల దాకా నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, మనమిద్దరం కలుసుకొని మాట్లాడుకుందాం అని ఏకాంతంగా తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవాలా. అక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యొద్దు, ఆయనతో మాట్లాడాలా. ఆయనకి సమీపంగా వెళ్ళాల మనం. చూడండి, పాస్టర్ ప్రవీణ్ అంటే ఎవరో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీ ఛానల్స్లో తెలుసు. పాస్టర్ ప్రవీణ్ గారు రాసిన బుక్స్ తెలుస్తాయి. పాస్టర్ ప్రవీణ్ గారు రాసిన పాటలు ఇవ్వా, పాస్టర్ ప్రవీణ్ గారు పాడిన పాటలు ఇవ్వా, పాస్టర్ ప్రవీణ్ గారు రాసిన బుక్స్ ఇవ్వా అని పాస్టర్ ప్రవీణ్ గారు బుక్స్ ద్వారా, పాటల ద్వారా ఈ లోకానికి అర్థమవుతాడు. ఓహో, ఈయననా పాస్టర్ ప్రవీణ్ గారు యూట్యూబ్లో వస్తున్నాడు, సిస్టర్ షారోన్ గారు ఈమెనా అని టీవీలో చూస్తూ, యూట్యూబ్లో చూస్తూ, బుక్స్ చదువుతూ మేము ఎవరో వాళ్ళకు తెలుసు. చప్పట్లు కొట్టాలా. కానీ మీరు బుక్స్ చదవకుండా, పాటలు వినకుండా ఆ దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి వస్తే ఆయన ఎవరో మీకు అర్థమైపోతుంది. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. టీవీలో, ఫేస్బుక్, యూట్యూబ్లో బుక్స్ ద్వారా ఆయన గురించి మీకు తెలుసు. పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ గారి గురించి మీకు తెలుసు. కల్వరి మందిరం గురించి మీకు తెలుసు. కానీ పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు వారెవరో మీకు అర్థమైపోతుంది. అదేవిధంగా మీకు దేవుని గురించి తెలుసు. యు నో అబౌట్ గాడ్ బట్ యు డోంట్ నో గాడ్. దేవుని గురించి తెలుసు ప్రార్థన ద్వారా, దేవుని గురించి తెలుసు ప్రార్థన చేయటం ద్వారా. కానీ మీకు ఎవరు తెలవాలంటే దేవుడే తెలవాలా. చప్పట్లు కొట్టాలంత, చప్పట్లు కొట్టాలంత. మీకు దేవుడు తెలవాలి అంటే ప్రార్థన కాదు అక్కడ కావలసింది, ఆయనతో సహవాసం కావాలా. ఇది 99% ఆఫ్ ద క్రైస్తవులు ప్రార్థన చేస్తారు వెళ్ళి, కానీ ప్రార్థన దేవుడు కోరడు. ఒక టైం వస్తుంది, వ్యక్తిగతంగా మన పిటిషన్స్ అన్ని కూడా, మన అవసరతలు చెప్పే టైం వస్తుంది. మనం సంఘంగా కూడుకొని, గ్రూప్స్గా కూడుకొని 50 రోజులు ప్రార్థనప్పుడు ఆ టైం వస్తుంది. ఆ పరిచర్య వేరు. కానీ ఆయనతో సహవాసం చేయాలి. మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒంటరిగా వెళ్ళిపోయి కూర్చోవాలా. అప్పుడు ఆయన ఎవరో నీకు కనపరుస్తూ ఉంటాడు. ఆయన ఎవరో నీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత మంచి దేవుడో, తన హృదయమును ఇప్పి నీతో మాట్లాడుతూ ఉంటాడు. అబ్బా, అందుకనే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నేను ఒంటరిగా వెళ్ళిపోవటానికి కారణం, ఇంకా తాను ఎవరో నాకు కనపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఈ సందర్భంగా నీవు దేంట్లో నమ్మకంగా ఉండాలంటే, ప్రార్థనలో నమ్మకంగా ఉండొచ్చు నువ్వు, కానీ ఆయనతో సహవాసం చేసే విషయంలో నమ్మకంగా ఉండాలా. నీకు రోజు ఒక సమయం ఉండాలా. 5 o'clock,
5 o'clock టైం ఉన్నదంటే నీకంటూ ఒక స్థలం ఉండాలా, నీకంటూ ఒక టైం ఉండాలా. మంచిగా వినండి బిడ్డ, ఆ టైంలో నీ కోసము యేసయ్య వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు 5 o'clock టైం పెట్టుకున్నావంటే 4:45 కల్లా నువ్వు వచ్చే స్థలంలో ఆయన వెయిట్ చేస్తుంటాడు. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డతో నేను మాట్లాడాలా, నా బిడ్డను నేను పలకరించాలా అని ప్రేమ కలిగిన తండ్రి అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు 5 o'clock వెళ్ళగానే నీతో పాటు కూర్చుంటాడు. కూర్చొని నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇట్లా చేసినావు కదా బిడ్డ, సడన్గా నీ భర్త కోపగించగానే నువ్వు ఇట్లా చేసినావు కదా బిడ్డ అని అక్కడ నీకు తెలియకుండానే నీ పొరపాట్లు అన్నీ కూడా నీకు జ్ఞాపకం చేస్తుంటాడు. ఎందుకో తెలుసా? నీకు జ్ఞాపకం రాగానే నువ్వు పశ్చాత్తాపపడటానికి, నువ్వు తెలియకుండా నీ ఏడుస్తూ ఉంటావు. అక్కడ ఆయన నీ దగ్గరికి వస్తాడు. రియల్లీ నా అనుభవం అదే. రియల్లీ ప్రభు సన్నిధిలో నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నన్ను పిలుస్తాడు. ఇట్లా నా తల కొడతాడు. ఇట్లా నా టైం, ప్రార్థన టైం కాగానే. నిజం, అంత క్లోజ్ రిలేషన్షిప్ నాకు పరిశుద్ధాత్మకి, యేసయ్యకి. మీ అందరికీ నేను మొదటి నమ్మకత్వం నేను చెప్తున్నా, మీకు చిన్న గుడిసె ఉన్నా, పూరి గుడిసె ఉన్నా, యేసయ్యని కలవటానికి ఒక స్థలాన్ని సిద్ధపరచుకోండి. యేసయ్యని కలవటానికి ఒక సమయాన్ని సిద్ధపరచండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 11 గంటలకు కాదు, వేకువనే 11 గంటలకి లేస్తా అనకండి. వేకువజామునే 12 గంటలకు లేస్తా. 12-10 వేకువజాము కాదు అది. వేకువజామునే 5 గంటలకు లేచి మీరు వెళ్ళగానే అక్కడ మీకోసం మిమ్మల్ని కలవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అందుకని చూడండి, మార్క్స్ వార్త 1:35. మార్క్స్ వార్త 1:35. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పెందల కాడన లేచి ఒక ఏకాంత స్థలంలోకి వెళ్ళినాడు. సాలిటరీ ప్లేస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఒంటరిగా వెళ్ళిపోయి తండ్రితో మాట్లాడుతున్నాడు యేసయ్య. మత్తయి సువార్త 14:23. ఆయన ఆ జన సమూహమునంతా కూడా పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చప్పట్లు కొట్టిండు. అంతా అందరిని పంపివేసినాడు. అక్కడ శిష్యులనంతా పంపివేసినాడు. వా, హ్యాండ్సమ్ యేసయ్య, గోల్డెన్ బియర్డ్, గోల్డెన్ ఎంటికలు, 6 feet 4 inches నిలువు టంగి వేసుకొని బాయ్ వెళ్ళిపోతున్నాడు. అట్లా బ్యూటీ. మినిస్ట్రీ కాదు యేసయ్యకు ముఖ్యం, వేలాది ప్రజలు కాదు యేసయ్యకు ముఖ్యం, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు, తండ్రితో ఏకాంతంగా గడపటం ముఖ్యం. ఒంటరిగా ఏకాంతంగా గడిపి మరలా రిటర్న్ అవుతాడు. మీ అందరికీ నేను ఒక తండ్రిగా మా అనుభవాలు ఇవే. 23 years నుంచి. ఇప్పుడు మీరు కూర్చున్న మందిరం అందమైన మందిరం, కానీ 20 years బ్యాక్ ఇది ఒక పెద్ద అడవి. అక్కడ ఒక చిన్న మందిరం, 3.5 సంవత్సరాలు కరెంట్ లేదు, మిలుకు అంటున్న క్యాండిల్స్. ఈ అడవిలో ఎన్ని గంటలు నేను అక్కడ చిన్న చర్చి దగ్గర
రాత్రి 2 గంటలకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గాలి వచ్చింది నాకు. ఇదంతా పెద్ద అడవి, ఇదంతా దట్టమైన అడవి. ఈవెన్ నక్సలైట్స్ వచ్చి ఆయా దినాలలో షెల్టర్స్ తీసుకునేవారు. ఈ అడవిలో పోలీస్ కుంబింగ్ జరిగేది. అట్లాంటి భయంకరమైన అడవిది. ఈ అడవిలో కరెంట్ లేని స్థలంలో అక్కడ చిన్న రూమ్ ఉండేది. నాకు మమ్మీకి అక్కడ ఉండేవాళ్ళం. రాత్రి పగలు ప్రాంగణంలో ప్రార్థన. ఒక రాత్రి నేను ప్రార్థన చేస్తుంటే అక్కడ ఆ మెట్ల దగ్గరికి వెళ్ళగానే ఒక గాలి వచ్చి నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఆ గాలి ఈడ్చుకుంటూ వస్తుంది. నేను కంట్రోల్లో లేను. ఇట్లనే ఉన్న ఆ గాలి ఇట్లా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్ నేనున్న ప్రేయర్ టవర్ దగ్గర నన్ను పడేసింది. అక్కడ పడిపోయినా అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, ప్రతిరోజు నేను నిన్ను ఇక్కడ కలుసుకుంటా. రోజు నిన్ను కలుసుకుంటా బిడ్డ ఇక్కడ అని. అక్కడ ప్రభు నన్ను దర్శించు. అందుకనే మీరు నమ్మండి నమ్మకపోండి, నా కుటుంబంతో పాటు 1-2 గంటలే ఉంటా. 24 hours 1-2 గంటలు మ్యాక్సిమం. మమ్మీ ఎంత మంచి ప్రేమ గల బిడ్డ అంటే మీరు ఏసేతో గడపండి అంటది. నా మంచి బిడ్డలు అభి, అమ్లు, శ్రీను ఎంత మంచి సహకారం అంటే బిడ్డలు. డాడీ లేడు, మమ్మల్ని పలకరించాడు. ఆ మనస్సు లేదు. డాడీతో కలవాలా. హైదరాబాద్లోనైనా ఎక్కడైనా హార్డ్లీ 1-2 hours ఈవినింగ్ డిన్నర్కి వచ్చి పిల్లలతో పాటు డిన్నర్ చేసి మరలా వెళ్ళిపోతా. ఆ అనుభవమే ఈరోజు ఇంత మహిమ కలిగిన పరిచర్యనిచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా చీకటిలో వెళ్ళిపోయినాడు. అందరినీ పంపివేసి ఏకాంతంగా వెళ్ళిపోయినాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు కావటానికి కారణం ఆ మస్తకి వృక్షం క్రింద ఒంటరిగా వెళ్ళి దేవునితో మాట్లాడుతుండేవాడు. ఏలియాకి కర్మేలు కొండ, అబ్రహాముకు మస్తకి వృక్షం, మోషేకి సినాయి పర్వతం. ఈ విధంగా ప్రతి ఒక్క అభిషక్తులకి ఒక స్థలం ఉండేది. అక్కడ వెళ్ళి తండ్రిని కలుసుకునేవారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. క్రొత్త నిబంధనలు చూస్తే పేతురు కూడా మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకున్నాడు ఒంటరిగా. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1:17 చూస్తే అరేబియా ఎడారులలోకి వెళ్ళిపోయినాడు ఒంటరిగా. నిజమైన విశ్వాసికి, మారుమనసు పొందిన విశ్వాసికి ఏమి ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ప్రతిరోజు కలవటానికి ఒక స్థలాన్ని సిద్ధపరచుకుంటారు. ఒకవేళ ఈ రోజు దాకా ఈ అనుభవం మీకు లేకపోతే ఈ రోజు నుంచి అయినా ఆయనతో కలవటానికి సిద్ధపడండి. రియల్లీ ఐ ప్రొఫెసైజ్ టు సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా అనుభవాలలో నుంచి నేను చెప్తున్నాను, మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలలో గొప్ప మార్పు మీరు చూడబోతున్నారు. రెండో నా సాక్ష్యాన్ని చెప్తున్నా. ఈ మందిరమును బట్టి సంతోషం కాదు నాకు, ఎన్ని వేల మంది వచ్చినారన్న సంతోషం కాదు. ఇట్లాంటి మందిరాలు ఎన్ని కడుతున్నామన్నది, ఎన్ని ఎకరాల భూములు తీసుకుంటున్నామన్నది, ఎన్ని స్టేడియంస్ ప్రజలతో నిండుకున్నదని, ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్న దానికి సంతోషం కాదు. మా సంతోషం అంతా ఆయనతో గడపటమును బట్టి సంతోషం. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నేను చనిపోతా, పిచ్చెక్కిపోతుంది నాకు. నేను డెలీరియం స్టేజ్లోకి వెళ్ళిపోతా. మరలా వెళ్ళి ఆ మందిరంలో ఆ టవర్లో పడితేనే కానీ మరలా నా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు.
కావాలయ్యా, నాకు కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గట్టిగా చప్పట్టకూడదా? రెండో బెనిఫిట్ ఏంటిదంటే, ఎందుకు నీలో శరీరం పనిచేస్తుంది, ఎందుకు నీకు కోపం వస్తుంది, ఎందుకు నువ్వు సనుగుతూ గునుగుతూ విసుక్కుంటూ ఉంటున్నావు, ఎందుకు మండిపడుతున్నావు, ఎందుకు విరుచుకు పడుతున్నావు, ఎందుకు శరీరం పనిచేస్తున్నదంటే, దొంగతో సహవాసం చేస్తే దొంగ బుద్ధులు వస్తాయి. సినిమాలు చూసే వ్యక్తితో సహవాసం చేస్తే సినిమాలు చూస్తాం. అబద్ధాలు ఆడే వ్యక్తితో సహవాసం చేస్తే అబద్ధాలు ఆడతాం. క్రికెట్ ఆడే వ్యక్తితో సహవాసం చేస్తే క్రికెట్ ఆడతాం. యేసయ్యతో సహవాసం చేస్తే యేసయ్యలాగా మారుతాం. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు ఉదయకాల సమయంలో మొదటి నమ్మకత్వం, నీవు యేసయ్యని కలుసుకోవాలా. ఎంతమంది కలుసుకుంటారు? ఇది ఫస్ట్ హోంవర్క్. ఎన్ని గంటలకు కలుసుకుంటారు? 9 గంటలకా 10 గంటలకా? బిజీ అనకండి. ప్రొద్దున్న లెగగానే కళ్ళు తెరవటంతోనే మీరు ఎవరి ముఖం చూడాలంటే యేసయ్య ముఖం చూడాలి. చీపిరి పట్టుకోకండి, కిచెన్లోకి వెళ్ళకండి, ఏం చేయొద్దు. మీరు జస్ట్ సింపుల్, జస్ట్ అట్లా ముఖం కడుక్కొని ఫస్ట్ మీరు ఎవరిని కలవాలంటే యేసయ్యని కలవాలా. యేసయ్యతో మాట్లాడండి. ఎంతసేపు మాట్లాడతారో మీ ఇష్టం. ఇక దాని తర్వాతనే కిచెన్లోకి వెళ్ళండి, దాని తర్వాతనే సెల్ ఫోన్ తీయండి, దాని తర్వాతనే ల్యాప్టాప్ తీయండి, దాని తర్వాతనే ఇంకా ఏ పనులైనా చేయండి. కానీ మొదటి నమ్మకత్వం ఎక్కడ కనపరుచుకోవాలి అంటే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు లేచి యేసయ్యని కలవండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటి నమ్మకత్వం, రోజు మనం యేసయ్యని కలిసే విషయంలో నమ్మకత్వం. రెండో నమ్మకత్వం, దైవజనుని విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. అందుకని అందరు జాగ్రత్తగా వినాలి. కల్వరీ చర్చ్ మెంబర్స్ బయట ఉన్నవారు నాకు ఒక్క వ్యక్తి కనబడ్డా, కల్వరీ బిలీవర్స్ ఒక్క వ్యక్తి నాకు బయట కనబడ్డా, ఆ వ్యక్తులని మీరు బ్యాగ్ ఇచ్చి బైబిల్ ఇచ్చి అట్టే పంపించేసేయండి, లోపలికి రానివ్వకండి. అందరూ కల్వరీ చర్చ్ మెంబర్స్ అంతా వినాలా. మీకు కాళ్ళు నొప్పి పెడితే కూర్చోండి, మెట్ల మీద కూర్చోండి, అక్కడిక్కడ కూర్చోండి, కానీ అందరూ జాగ్రత్తగా వినాలి. నా ప్రసవ వేదన మీకు తెలియదు. మా ప్రసవ వేదన మీరు ఆ పార్క్లో తిరిగినట్లు తిరగటానికి కాదు. మా ఈ ప్రసవ వేదన మీరు వాక్యం వినాలి. హల్లెలూయా. రెండో నమ్మకత్వం మీరు ఎక్కడ కనపరుచుకోవాలంటే దైవజనుడి దగ్గర మీరు కనపరుచుకోవాలి. హల్లెలూయా. ఈ భూమి మీద మీరు ఏదైనా సంపాదించుకోండి, డబ్బు సంపాదించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, మేడలు మిద్దలు సంపాదించుకోండి, దానికి మేము వ్యతిరేకం కాదు. మీకు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మీకు ఏమి ఉన్నా లేకపోయినా ఒక ఆత్మీయ తల్లి తండ్రి ఉండాలా. చప్పట్లు కొట్టండి అంతా. ఆత్మీయ తండ్రి లేకపోతే మీరెంత డబ్బు సంపాదించినా వృధానే, ఎన్ను మేడ మిద్దలు కట్టినా వృధానే. రెండో నమ్మకత్వం మీరు ఎక్కడ కనపరచాలి అంటే, మీ అందరికీ ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అబ్రాడ్ వెళ్తున్న వారికి నేను చెప్పే సలహా ఏంటిదంటే, నీవు ఆయా దేశంలోకి వెళ్ళగానే రూమ్ వెతుక్కోకు, ఉద్యోగం వెతుక్కోకు, స్నేహితులను వెతుక్కోకు, ఒక సహవాసాన్ని వెతుక్కో, ఒక దైవజనుడిని వెతుక్కో. చప్పట్లు కొట్టాలా. ఒక దైవజనుడిని వెతుక్కో, ఒక సహవాసాన్ని వెతుక్కో. ఆటోమేటిక్గా నీకు సమయంలో రూమ్ దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. హల్లెలూయా. కొంతమందికి విజిటింగ్ వీసాలు ఉంటాయి. ఒక చర్చ్ నుంచి ఒక చర్చ్, ఒక చర్చ్ నుంచి ఒక చర్చ్, ఒక్క చర్చిలో ఉండరాళ్ళు. ఈరోజు ఒక చర్చ్, రేపు ఒక చర్చ్, ఇంకొక చర్చ్, 4 వారాలు 4 చర్చిలు తిరుగుతూ ఉంటారు. పోని తిరిగినరు. ఈయన ప్రసంగం బాగుంది, ఆయన ప్రసంగం అయితే ఇక వాళ్ళని జడ్జి చేస్తూ ఉంటారు. ఈ జడ్జిలు 4 వారాలు 4 చర్చిలు తిరిగి ఈ జడ్జిలు, ఏ జడ్జిలు? విజిటింగ్ వీసాలలో తిరిగే ఈ జడ్జిలు, ఆ సేవకుడు బాగు చెప్పాడు,
ఈ సేవకుడు చెప్పాడు కానీ అది కాదు. ఇక నీ గురించి ఏ దైవజనుడు ప్రార్థన చేస్తాడు? ఒక సమయం వచ్చినప్పుడు 4 చర్చిలు తిరిగినావు అంటే నలుగురిలో ఎవరు కూడా ప్రార్థన చేయరు. కొంతమంది విశ్వాసులకు ఒక అనుభవం, 10 మంది పాస్టర్లను పిలుచుకుంటారు ఇంటికి. ఆ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసిపోతాడు, ఈ పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. 10 మంది పాస్టర్లతో మీకు బంధం ఉండొద్దు, ఒకటే ఆత్మీయ తండ్రి ఉండాలి. ఒకే ఆత్మీయ తండ్రికి మీరు అంటు కట్టుబడాలి, అంతే. ఒకటే ఆత్మీయ తండ్రికి మీరు నమ్మకంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. నేను ప్రభు సన్నిధిలో ఉండి ఈ పోడియం బలిపీఠం దగ్గర చెప్తున్నాను, ప్రతిరోజు నా బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తాను. నా పిల్లల గురించి ప్రార్థన చెయ్యకముందు మీ అందరి గురించి, వీళ్ళందరి గురించి రోజు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే వెళ్ళేటప్పుడు గొర్రెలన్నింటిని కూడా లెక్క పెట్టుకుంటాడు, మరలా ఇంటికి చేరేటప్పుడు అన్నిటిని లెక్క పెట్టుకుంటాడు. నేను ప్రతిరోజు ఒక కాపరిగా మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎంతమందికి మెంబర్షిప్ ఉన్నదో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తాను. ప్రతి నెల వచ్చే వారి గురించి ప్రార్థన చేస్తాను. మా స్టాఫ్ గురించి, యవ్వన బిడ్డల గురించి ప్రార్థన చేస్తాను. ఒక ఆత్మీయ తండ్రి ఉంటే ఏంటిదంటే మీకు ప్రార్థన ప్రొటెక్షన్ ఉంటుంది. చప్పట్లు కొట్టండి అంతా. అందుకని చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. హల్లెలూయా. ఎవరి పక్షమున? చేయి పైకెత్తి చెప్పండి. ఇశ్రాయేలీయులారా, ప్రజలారా, మీ పక్షమున నేను ప్రార్థన చేస్తా. సమూయేలు అంటున్నాడు, ఆత్మీయ తండ్రి, మీ పక్షమున నేను ఉపవాసం ఉంటా. మీ పిల్లల పెళ్లిల పక్షంలో నేను ప్రార్థన చేస్తా. మీ బిడ్డల పక్షంలో నేను ప్రార్థన చేస్తా. మీకు అనారోగ్యం, అస్వస్థత, అప్పుల సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, సమస్యలు ఉన్నాయా? మీ పక్షంలో నేను ప్రార్థన చేస్తా. ఎవరు అంటున్నారు? ఒక ఆత్మీయ తండ్రి అంటున్నాడు. ఎప్పుడైతే సమూయేలు ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేసినాడో, ఏ శత్రువు అయితే ఇశ్రాయేలీయులని బలహీనపరచాలనుకున్నదో ఆ శత్రువు బలహీనమైపోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అప్పటిదాకా సమూయేలు రాకముందు ఫిలిస్తీయులు వచ్చి ఇశ్రాయేలుని నానా తిప్పలు పెట్టినారు. వారు పంటను తీసుకొని వెళ్ళిపోవటం, నానా తిప్పలు పెట్టి కష్టాలకి, శ్రమలకి, పోరాటాలకి వారు సంపాదన అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయేవారు ఫిలిస్తీయులు, శత్రువులు. కానీ సమూయేలు ఆత్మీయ తండ్రి అడుగుపెట్టి అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు శత్రువు అనే ఫిలిస్తీయులు వచ్చి మీరు సంపాదించిన సంపాదన, పొలము, పంట అన్ని తీసుకొని వెళ్ళిపోయినారు కదా, ఇక నేను నీ పక్షంలో నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే 13వ వచనం, ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక, ఇశ్రాయేలీల సరిహద్దులలోకి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరిని బట్టి దేవుడు భద్రపరిచినాడు? చేయి పైకెత్తి చెప్పండి. ఆత్మీయ తండ్రి సమూయేలుని బట్టి. అప్పటిదాకా ఫిలిస్తీయులు ఆ దేశంలో అడుగుపెట్టి నానా తిప్పలు పెట్టినారు ఇశ్రాయేలుని. కానీ ఇశ్రాయేలుల పక్షంలో ఆత్మీయ తండ్రి సమూయేలు ప్రార్థన చేయగానే ఫిలిస్తీయులట ఇశ్రాయేలీయుల యొక్క సరిహద్దులలో రాకుండా ఆగిపోయినారట. హల్లెలూయా. అక్కడ ఏమని ఉన్నదంటే, సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం ఫిలిస్తీయులు మరలా ఎన్నడూ కూడా రాలేదట. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి ఉంటే మీకు అంత ప్రొటెక్షన్ ఉంటుంది.
మీకు తెలియదు ఆత్మీయ తండ్రి యొక్క ప్రార్థన, ఆత్మీయ తల్లి యొక్క ప్రార్థన, ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క హెచ్చరింపులు, స్క్రీన్ వెనకాల మీ జీవితాలలో అద్భుతాలు దేవుడు చేస్తుంటాడు. చప్పట్లు కొట్టాలంతా. హల్లెలూయా. అందుకని చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చూడండి సమూయేలు ఏమంటున్నాడు చూడండి, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడనవుతున్నా. ఎంతమందికి అర్థం అవుతుంది? మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడని అవుతున్నాను. దేవుని దృష్టిలో నేను పాపిని. కాబట్టి ప్రతిరోజు మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మంచి ఉపదేశములు నేను మీకు బోధిస్తా, భయపడకండి అంటున్నాడు శామ్యూయల్. నేను క్లియర్గా చెప్తున్నా, మీ బిర్యానీలు మాకు అవసరంలే, మీ బట్టలు మాకు అవసరంలే, మీ విలువైన వస్త్రములు, విలువైన బట్టలు, విలువైన పలహారాలు, విలువైన స్వీట్స్, బిర్యానీలు, ఆ బిర్యానీలు, ఈ బిర్యానీల ద్వారా మమ్మల్ని చల్లపరచలేరు. మీరు దేవుని మాట విన్ని లోబడాలన్నప్పుడంతే. మొన్నటి దినమున ఒక ఫ్యామిలీ, ఆ కుటుంబం గురించి ఎంత కష్టపడ్డామో మేము, వాళ్ళని పైకెత్తటానికి ఎంత కష్టపడ్డామో మేము. భర్త చనిపోతే ఆ పిల్లలని వాళ్ళ గురించి ప్రార్థన చేసి సపోర్ట్ చేసి ఎంత కష్టపడ్డామో. వాళ్ళు, ఆ కుటుంబం మా హృదయంలో స్థిరపడిపోయిన కుటుంబం. అందరినీ ఆయా రీతిలుగా, వాళ్ళు మాత్రం చాలా నమ్మకస్తులను నమ్మినాం. వాళ్ళు ఎంత నమ్మక ద్రోహం చేశారు. ఎవరో సేవకుడిని పిలిపించి ఇంట్లో కూడిక పెట్టి, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి కేకులు కట్ చేసి ముద్దులు పెట్టుకొని అది చేసుకొని, మీరు ఏం చేసినా మా దగ్గరికి ఆ వార్త వస్తుంది. ఇక్కడ ప్రసవ వేదన పడే దైవజనుని పక్కకు పెట్టేసి, ఆత్మీయ తండ్రిని పక్కకు పెట్టేసి, ఎవరో ఆ వార్త తెలవగానే గుండె పగిలిపోయింది మాకు. ఇమ్మీడియట్గా చర్చిల నుంచి మెంబర్షిప్ తీసేసిన వాళ్ళ మెంబర్షిప్ తీసేసిన, వెళ్ళిపోండి. ఇక్కడ నడుములు పొద్దున నేను ఇట్లా లేచి పడిపోయినా నా బాడీ సహకరిస్తలేదు, నా స్పైన్. మీకోసము ప్రపంచమంతా తిరిగి మిమ్మల్ని గెలవటానికి మేము వస్తే వీళ్ళు ఇంకొకళ్ళని పిలుచుకొని గుండె పగిలిపోయింది. నెక్స్ట్ డే బిర్యానీ పంపించారు వాళ్ళు. చూడండి అంత టెక్నిక్. మంచి చికెన్ బిర్యానీ పంపించారు. బాధ ఉండే, చాలా బాధ అనిపించింది. బిర్యానీ ద్వారా మేము చల్లపడం అని ఆ స్టాఫ్కి ఇచ్చేస్తే స్టాఫ్ అంతా తినేసాను. చాలా వేదన. చూడండి, మాకు బెల్లంపల్లి మినిస్ట్రీ కాదు, ప్రపంచంలో మమ్మల్ని ప్రేమించే లక్షల ప్రజలు ఉన్నారు. లక్షలే. నిన్న పూణేకి వెళ్తే వాళ్ళ సంతోషం చూడాల. దేశ విదేశాలు వెళ్ళినా అక్కడ మమ్మల్ని ప్రేమించి అక్కడనే ఉండిపో అనేవారు ఉన్నారు. కానీ మా ఆత్మీయ బిడ్డలు ముఖ్యం, పరిగెత్తుకుంటూ మేము వస్తాం. వీళ్ళేమో ఈ పనులు చేయండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు, మీకు 10,000 మంది బోధకులున్న ఆత్మీయ తండ్రి ఒక్కడే. హల్లెలూయా. మీకు 10,000 మంది బోధకులున్న ఆత్మీయ తండ్రి ఒక్కడే. మిమ్మల్ని నేను కన్నా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని శారీరకంగా ఈ లోకంలో కన్నరేమో. అక్కడ ఒక తల్లి కూర్చుంది, ఇంచుమించు 23 సంవత్సరాల సీనియారిటీ చర్చిలో. ఆ తల్లి ఇప్పుడు 70 years, 65 years, 70 years ఉండొచ్చు. ఇప్పటికీ ఆ తల్లికి నేను ఆత్మీయ తండ్రినే. ఎక్కడున్నా డాడీ
మమ్మీ అని ఫోన్ చేస్తుంది. మా బర్త్డేస్ గుర్తు ఆమెకి, మా మ్యారేజ్ డేస్ గుర్తు ఆమెకి. హైదరాబాద్లో ఉన్న ఆ హృదయంలో 23 సంవత్సరాల నుంచి మేము స్థిరపడ్డాము. ఇక్కడ ఉన్నారు కొంతమంది, సంజీవ్, యావలిన్, వీళ్ళందరూ 23 ఇయర్స్ మా బిడ్డలు. వీళ్ళంతా ఏ రోజు వీళ్ళకి ఇట్లాంటి చెడ్డ బుద్ధులు లేవు. మా డాడీ మా మమ్మీ ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. క్రొత్తగా వచ్చే వారికి నేను నేర్పిస్తున్నా, వినండి. మీకు 10,000 మంది బోధకులున్న ఆత్మీయ తండ్రి ఒకడే. 10,000 మంది బోధకులు మీ గురించి ప్రార్థన చెయ్యరు. ఖచ్చితం. మీ గురించి నమ్మకంగా ప్రార్థన చేసేది మిమ్మల్ని కన్నా ఆత్మీయ తండ్రి ఒకడే. ఆత్మీయ తండ్రి ఒకడే. ఆయనకి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవద్దు, టైం లేదు కాబట్టి. స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లు నేను మిమ్మల్ని గారవించిన. వా, ఫీడింగ్ మదర్. ఒక ఆత్మీయ తండ్రికి బిడ్డకున్న బంధం ఏంటిదంటే, అప్పుడే పుట్టిన బిడ్డని తల్లి గారవిస్తూ పాలిస్తుంటది. బిడ్డ తన్నుతుంటది, ఆయన ప్రేమతో పాలిస్తూ ఉంటుంది తల్లి. ఆమెకు కొన్ని భోజనాలు అలవాటు లేకపోయినా కష్టంగా తింటది. ఎందుకో తెలుసా? బిడ్డ కోసం. తల్లి అంటది, తిను బిడ్డ, నీ కోసం కాదు బిడ్డ, నీ బిడ్డ కోసం తిను అంటే కష్టంగా తింటది. ఎందుకంటే తన బిడ్డ బలంగా ఉండాలని. సంఘానికి దైవజనుకున్న బంధం అదే. మీరు క్రీస్తు స్వరూపంలో ఏర్పడేంత వరకు మాకు ప్రసవ వేదనే. ఇప్పటికి నేను చెప్తున్నా, ఈ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి బోధ మీకు నచ్చకపోతే మంచి బోధకుడిని ఎన్నుకొని వెళ్ళిపోండి. నిజంగా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో చెప్తున్నా. ఈ బోధ, ఈ మందిరం, ఈ హెచ్చరికలు మీకు నచ్చకపోతే మీరు ఏదైనా మంచి దైవజనుడిని చూసుకొని, మీ ఇంటికి వచ్చే దైవజనుడు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే దైవజనులు అట్లటోళ్ళు ఉంటే హృదయపూర్వకంగా రండి, మీకు ప్రార్థన చేసి నేను పంపుతా వాళ్ళ దగ్గరికి. మీ గురించి ఏ బాధ ఉండదు. కానీ రహస్యంగా నమ్మక ద్రోహం చేయొద్దు దైవజనుడికి. నేను ఈ సండే నేను చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడని అవుతా. కాబట్టి పౌలు అంటున్నాడు, స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లు నేను మిమ్మల్ని గారవించిన. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలలో ఏమని ఉంటుందంటే, మా అతిశయ కిరీటం మీరే. చప్పట్లు కొట్టాలా? మా కిరీటం ఎవరో తెలుసా? పరలోకంలో మీరే. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎంతమందికి నేను ఫోన్ చేస్తా తెలుసా? వీళ్ళు ఎట్లున్నారు, మమ్మీ పాపం బిడ్డ ప్రొద్దటి నుంచి ఫోన్సే. వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు. మేము జీతగాళ్ళం కాదు, మేము ప్రభు చేత పిలువబడిన దైవజనులం. దేవుని మహాకృపను బట్టి సంఘంలో ఎవ్వరికి లేవండి అలవాట్లు. వేళ్ళ మీద లెక్కపచ్చు, వేళ్ళ మీద కూడా లెక్క పెట్టలేము, ఒక్కరు అంతే. అందరూ చాలా నమ్మకంగా ఉంటారు. తండ్రి విలువ తెలుసు, తల్లి విలువ తెలుసు. రాంగ్ ట్రాక్లోకి వెళ్ళరు. ఈ వర్తమానం ఎందుకు ఇస్తున్నానంటే, ఎక్కడైనా మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తే మరలా ట్రాక్లోకి వచ్చేసారు మీరు. అందుకనే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు ప్రసవ వేదన దైవజనుడికి. ప్రసవ వేదన అంటే లేబర్ పెయిన్స్. తల్లి
బిడ్డకి జన్మనివ్వటానికి ఎట్లా గట్టిగా అరుస్తుందో ఆ పెయిన్స్ మాకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన రాకడ కోసం సిద్ధపడ్డ తర్వాత అప్పుడు నేను చేతులు దులుపుకోవాలి. అప్పటిదాకా మాకు ప్రసవ వేదనే. మీరు లేట్ వచ్చినా ప్రసవ వేదనే, మీరు మాట వినకపోయినా ప్రసవ వేదనే, మీరు ఆయా మేతలు తింటా ఉంటే ప్రసవ వేదనే, మీరు ఒక ఆదివారం రాకపోతే ప్రసవ వేదనే. ఎందుకు మాకు ఈ బాధ? మీరేమైనా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధుల కాదు కదా. ఇది ప్రభు పెట్టిన బంధం. ఇది ఆ బంధాలైనా ఒక దినమున తెగిపోతాయి. ఈ బంధం జీవితకాలం ఉంటే బంధం ఇదే. అందుకనే తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 3:8 మీరు బ్రతికినరా, మేము బ్రతికినట్లే. గట్టిగా చప్పట్లు కొట్టండి. దట్స్ ఆల్. మీరు బ్రతికినరా, బ్రతికినట్లే. ఇక్కడ మన దగ్గర ప్రేమ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు ఆ ప్రేమ. తన యొక్క వివాహం గురించి ఎంత ఏడ్చిందో ప్రభు దగ్గర. ప్రభు, ఆ కుమారుడు వివాహం అయిపోవాలయ్యా, ప్లీజ్ అయ్యా. ఎందుకంటే 34 years 35 years అన్ని పనులు పక్కకు పెట్టి దాని కోసం కొన్ని రోజులు ఉపవాసం ఉండాలి. ఆ కుమారుడు వివాహం జరిగిపోవాలని అద్భుతమైన రీతిలో మొన్న ఘనంగా వివాహం జరిగింది విజయవాడలో. ఎప్పుడు ఒంటరిగా అక్కడ నిలబడేవాడు. ఏ రోజు అడిగేవాడు కాదు డాడీ నా మ్యారేజ్ అని. కానీ నమ్మకంగా మమ్మీ డాడీకి నమ్మకంగా ఉన్నాడు. ఒక టైం వచ్చింది, ఆ కొడుకుకు మ్యారేజ్ మంచి జరిగింది. మంచి భార్యని ఇచ్చినాడు, ప్రేమగల్ల భార్యని ఇచ్చినాడు. చూడండి, దైవజనుని ఆత్మీయ తండ్రి యొక్క ప్రార్థన, ప్రొటెక్షన్ ఈరోజు ఆ కుటుంబాన్ని కట్టింది. హల్లెలూయా. మొన్నటి దినమున ఒక కుటుంబం వచ్చింది, డాడీ మేము ల్యాండ్ కొనాలా అని వచ్చింది. ల్యాండ్ కొనాలా, మా దగ్గర డబ్బు ఉన్నది, ల్యాండ్ కొనాలా డాడీ అని వచ్చినారు. వారు చూడండి ఎంత నమ్మకమో మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తే మంచి సలహాలు ఇస్తారని వచ్చి డబ్బు తీసుకొని వచ్చి ల్యాండ్ కొనాలా, ఇక్కడ ముందు ప్లాట్ కొనాలా అనేసి అన్నారు. అంటే ఓకే బిడ్డ, ఒక 2 రోజులు టైం నేను చెప్తానన్నా. ప్రార్థన చేస్తున్నా, నాకు డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. అక్కడేదో మోసం జరుగుతుందని డిస్టర్బెన్స్ వస్తుంది. ఎప్పుడైతే నేను బయటకు వచ్చి వద్దు బిడ్డ, ఆ ప్లాట్ మీకు వద్దు, నాకు డిస్టర్బెన్స్ జరుగుతుందంట. థ్యాంక్ యూ డాడీ, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా. కట్టవలసిన డబ్బు కట్టలే, ఆపేసినారు. మిగతా వారు ఎవరెవరైతే కట్టినరో అందరికి మోసం జరిగింది. ఆ ల్యాండ్కి పట్టానే లేదు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు, నిజంగా మీరు ప్రార్థన చేసి ఇచ్చిన సలహాను బట్టి మేము డబ్బులు కట్టలే, దేవుడు మమ్మల్ని బ్రతికించినాడు. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడవాళ్ళే. 3 ఆడోళ్ళే, 3 పెళ్ళిళ్ళు జరగాల. మన ఆత్మీయ కుమారుడు ఆయనతో చెప్పిన మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత ఉద్యోగి, చాలా స్మార్ట్ ఉంటాడు, చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్ ఉంటాడు. ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో, ఐటీ కంపెనీలో ఉద్యోగి. అయితే పిలిచి ఆ 3 బిడ్డలలో ఒక ఆమె కొంచెం నల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది కానీ నల్లగా ఉంటుంది. ఈయననేమో చాలా తెల్లగా ఉంటాడు, స్మార్ట్ ఉంటాడు. అయితే నానా ప్రభు ఆమెని నేను వివాహం చేసుకోమంటున్నాడు. ఎవరిని? 3 బిడ్డలలో నల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది బిడ్డ. ఈయన చూస్తేనేమో తెల్లగా ఉంటాడు, హ్యాండ్సమ్ ఉంటాడు. అంటే ఆ కొడుకు, డాడీ మీరు ఏం చెప్తే అది చేస్తానండి అని గుడ్డిగా ఆమెను పెళ్లి చేసేసుకున్నాడండి. ఎంత స్మార్ట్ ఉంటారంటే ఇద్దరు. మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఏం జరిగిందో తెలుసా? తనకు ముందు ఎన్ని సంబంధాలు వచ్చినా అందరు చేసుకో అన్నా ఆయన చేసుకోకుండా మమ్మీ డాడీ చెప్పిందే చేసుకుంటాను అన్నందుకు
వచ్చిన సంబంధాలు అన్ని విడిపోయినాయి. వచ్చిన సంబంధాలు వివాహమై విడిపోయినాయి. కానీ ఈ కుటుంబం మాత్రం చాలా బలంగా ఉన్నది. చూడండి ఎంత మంచి ప్రేమిట్రా ఈ ప్రేమ. ఇంట్లో ఒక కొడుకు, కమ్ బిడ్డ కమ్, పరిగెత్తుకుంటారా. ఒక ఇంట్లో ఒక కొడుకులాగా ఉన్నాడు. ఎందుకు నేను ప్రాక్టికల్గా చెప్తున్నానంటే, అందరూ తల్లులు కలిగిన పిల్లలు, తల్లులు కలిగిన కొడుకులు తెలుసుకోండి. ఇంట్లో ఒక కొడుకులాగా ఉండే, భారంతో ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన రీతిలో ఘనంగా వివాహం జరిగింది. మంచి భార్యను ఇచ్చినాడు దేవుడు. ఎలా? ఎందుకు అంటే, ఎన్ని సంవత్సరాలు ఆయన ఎవరు, ఆయన సింగరేణి కాలనీ రిసార్ట్లో పెద్ద ఆఫీసర్. ఆయనకి ఏ క్వార్టర్స్ ఉన్నాయి, ఏ క్వార్టర్ శ్రీరాంపూర్లో పెద్ద ఆఫీసర్. ఆయన చేతి కింద 400 మంది 300 మంది పనిచేస్తారు ఎంప్లాయీస్. కానీ డాడీ మమ్మీ చెప్పిన వివాహమే నేను చేసుకుంటాను అని ఎన్ని రోజులు, 35 సంవత్సరాలు వచ్చేదాకా నేను మ్యారేజ్ చేసుకోండి డాడీ, మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే స్థితికి వచ్చిండు ఆ యవనస్తుడు. అంటే ఎంత బంధం చూడండి, ఆత్మీయ తండ్రికి ఆత్మీయ కుమారునికి. ఘనంగా సంబంధం రాగానే, ప్రార్థన చేయగానే ప్రొసీడ్ అన్నామంతే, ఘనంగా వివాహం జరిగిపోయింది. గట్టిగా చపలు కొట్టాల. సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం ఫిలిస్తీయులట ఆ సరిహద్దులలో రాలేదట, దేవుని చేత అనుపబడ్డారట. వై? బికాస్ దెర్ ఇస్ ఎ ప్రేయర్, అనాయింటెడ్ ప్రేయర్ ఫ్రమ్ స్పిరిచువల్ ఫాదర్. ఒకసారి మాకు తెలియకుండానే ఒక కుటుంబం, ఎవరో మధ్యవర్తులు ఉంటారు కదా, ఒక సంబంధాన్ని తీసుకొని వచ్చినారు. పాపం వీళ్ళని, ఈ మన చర్చ్ బిలీవర్ లేడీని, ఆ యవనస్తురాల్ని ఏం మబ్బు పెట్టిందో తెలియదు. కానీ ఇది ఇంత చదివిండు, అంత చదివిండు, ఇంత ఉద్యోగం, అంత ఉద్యోగం అని చెప్పగానే పాపం 7 లక్షలకి వారు ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకొని నాకు వచ్చి చెప్పగానే, ఎందుకు ఇంత పని చేశారు రమ్మ మీరు, 7 లక్షలు కట్నం, బండి, పెళ్లి వీళ్ళే చేయాలా, ఇంత చదువులు చదువుకున్నారని భ్రమ పెట్టేసినారు. అయితే నేను ఒకటి వచ్చే వారం పెళ్ళి. ఎప్పుడు? చేపై కదా చెప్పండి. వచ్చే వారం పెళ్ళి. నేను అన్నా, నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ప్రార్థన చేసి వచ్చిన, పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి అన్న. పెళ్లి పీటలు, ఆ పీటలు, కుర్చీలు, చైర్లు, పీటలు అంటారు కదా, పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి ఆగిపోతుందంటే ఆగిపోని అని ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేసి. ఎందుకన్నా తెలుసా? వాడు ఇంజనీర్ కాదు, వాడు 10th కూడా పాస్ కాలే. ప్రభు నాతో మాట్లాడుతుంటారు ప్రార్థన గదిలో, వాడు 10th కూడా పాస్ కాలే, వాడు ఇంజనీర్ కాదు, ఏం కాదు, భ్రమ పెట్టిండు. ఇంకా దానికి తోడు 7 లక్షలట కట్నం, బండి అట, పల్సర్, పెళ్ళంతా వీళ్ళే చేరాడు. పాపం ఆయన కష్టంగా ఉన్న ఫ్యామిలీ. నేనన్నా, ఆత్మీయ డాడీ నువ్వు ఎట్లా అంటే అట్లా డాడీ అన్నారు వాళ్ళు. చూడు, పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి మీరు ఎట్లా అంటే అట్లా అన్నారు వాళ్ళు. క్యాన్సిల్ అయిపోయిందండి. వచ్చే వారం పెళ్లి కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి, క్యాన్సిల్ చేసేసినాయి. ఆ యవనస్తుని పిలిచి, అసలు నువ్వు ఎంత చదువుకున్నావురా అని అడిగితే, వాడు 10th ఫెయిల్ అయ్యిండు. స్తోత్రం, 10th ఫెయిల్ అయ్యిండు. మా వాళ్ళు అంత బలవంతం చేసి ఇది చెప్పమన్నారు, అది చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పినా, నేను 10th కూడా పాస్ కాలే అన్నాడు. ఉద్యోగం రా అంటే ఉద్యోగం లేదు, ఏం లేదు, అంత ఉంటుంది అన్నాడు. ఆడెంత మంచోడు చూడండి. స్తోత్రం. చూడండి, ఈమె మంచి చదువులు చదువుకున్న పాప ఇప్పుడు ఉన్నది మందిరంలో ఉన్నది. ఆ బిడ్డ ప్రేమగల్ల బిడ్డ ఉంది మందిరంలో. క్యాన్సిల్ అయిపోయిందండి. మమ్మీ ఒకటే అన్నది, నువ్వేం బాధపడకు బిడ్డ, వారం రోజుల లోపల నీ పెళ్లి చేస్తా. వారం రోజులు వదిలిపెట్టాను. సరే మమ్మీ అన్నది. అక్కడనే చైర్లో కూర్చొని ఒకరికి ఫోన్ చేసింది మమ్మీ, చప్పట్లు కొట్టాలా. అక్కడనే చైర్లో కూర్చొని
మా మైండ్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు మంచి చదువుకున్నాడు. వాడు లెక్చరర్ సంథింగ్ ఏదో. వానికి ఫోన్ చేసి, అరే వచ్చే వారం పెళ్ళికి రెడీగా అన్నది. చప్పట్లు కొట్టండి. మమ్మీ అరే వచ్చే వారం పెళ్ళికి రెడీగా, మీ అమ్మకి ఒకసారి నాన్నకి, అమ్మ నాన్న వచ్చే వారం వాడిని పెళ్లి చేస్తున్నా. ఏంటమ్మా? సరే మీరు ఏం చెప్తే అది చేస్తామమ్మా. వచ్చే వారం పెళ్లి చేస్తున్నా రెడీగా. వాడిని పిలిచి ఈమెను పెళ్లి చేసుకున్నారంటే సరే అన్నాడు. ఎంత మంచి అన్నాడు, ఎంత మంచి కొడుకు అన్నాడు, ఎంత మంచి బిడ్డ. నిన్న పోయిన ఆదివారం అట్లా పోతుంటాడు, ముందుకు వస్తుంటే వాని 15 సంవత్సరాలు 12 సంవత్సరాల లైఫ్ గుర్తుకొచ్చింది. ఎంత మమ్మీ చెప్పిందంటే రెడీ అయింది అంటాడు. మమ్మీ చెప్పగానే ఆమె రెడీ అయింది. కరెక్ట్ అదే తేదీన ఆ యవ్వన బిడ్డ వివాహం జరిగించిన. ఈరోజు ఎంత మంచిగా ఉంటారు ఆ కుటుంబం. దేవునికి దైవజనునికి నమ్మకంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అందుకనే మొదటిగా ఎవరికి నమ్మకంగా ఉండాలా? రెండోదిగా ఎవరికి నమ్మకంగా ఉండాలా? దైవజనునికి. హల్లెలూయా. ఆయన నమ్మినట్లయితే ఆయన మనల్ని మోసం చేయడం. జ్ఞానమంత చూపి శక్తిదార పోసిన నష్టమే మిగులుచుండినా. చేతులు పైకెత్తి చప్పట్లు. జ్ఞానమంత చూపి శక్తిదార పోసిన నష్టమే మిగులు చుట్టినా. జ్ఞానమంత చూపి శక్తిదారం పోసిన నష్టమే మిగులు చుండినా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. చేతుల పైకెత్తి చప్పట్లు. హల్లెలూయా. అందుకనే మీకు ఆత్మీయ తండ్రి ఉండాలి. పక్కన వారితో చెప్పండి, మీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉండాలి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, మాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉండాలి. రెండు చేతుల పైకెత్తి చెప్పండి, ఆత్మీయ తల్లిదండ్రులు ఉండాలి. అన్నిటికీ ప్రొటెక్షన్. మీ ఉద్యోగానికి, మీరు చేసే వ్యాపారాలకి, మీ పిల్లలు, వారి పెళ్ళిళ్ళు, వారి భవిష్యత్తు, అన్నిటికీ ఆత్మీయ తండ్రి యొక్క ప్రొటెక్షన్ ఉండాలి. మీకును దేవునికి మధ్యలో మధ్యవర్తులమే మేము. చూడండి, అబ్రహాముకి ఆత్మీయ తండ్రి ఉన్నాడు, మెల్కీసెదెక్. మోషేకి ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఇత్రో. ఎలీషాకి ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఏలియా. తిమోతికి ఆత్మీయ తండ్రి ఉన్నాడు, పౌలుకు ఆత్మీయ తండ్రి ఉన్నాడు, గమానియేలు. 12 మంది శిష్యులకి ఆత్మీయ తండ్రి యేసుక్రీస్తు ప్రభు. దావీదుకు ఆత్మీయ తండ్రి ఉన్నాడు, సమూయేల్, నాతాన్. ఒకసారి దావీదు పొరపాటు చేయగానే ఆత్మీయ తండ్రి వచ్చి హెచ్చరించండి. హల్లెలూయా. ఒకవేళ ఆత్మీయ తండ్రి లేకపోతే దావీదు బైబిల్లో ఉండేవాడు కాదు. బెత్షెబా కాదు, ఇంకెవరితోనో ఇంకా
పాపం చేసి ఉండేవాడు. కానీ దావీదు పాపం చేయగానే ఆత్మీయ తండ్రి వచ్చి, నువ్వు పాపం చేసినావు దావీదా అంటే పశ్చాత్తాపపడి ఒప్పుకొని తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు. ఆత్మీయ తండ్రి ఉంటే మీకు ఆశీర్వాదం. కొన్ని పరిస్థితులలో ఆయన మిమ్మల్ని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఒక నాన్న ఉన్నాడు ఇక్కడ, ఏదో మాటను బట్టి బాధపడి ఆగిపోయాడు, చర్చికి రాలే. కానీ ఇంట్లో ఆత్మీయ తల్లిదండ్రులు గుర్తుకొస్తా ఉన్నారు. ఒక 2-3 వారాలు ఆగిపోయాడు అంతే. తల్లిదండ్రులు గుర్తుకొచ్చి మరలా పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు. నేను మీకు ఒకటి మాత్రం చెప్పగలుగుతా, మేము మీకు ఏమి డబ్బు ఇవ్వలేము, ఆస్తి సంపద ఇవ్వలేము, మా ప్రార్థన మీకు ఎప్పుడు ఉంటుంది అంతే. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. రెండోదిగా, ఈ ప్రేమ ఎప్పుడు కూడా మీకు తక్కువ కాదు. ఇది గుండె లోతులో నుంచి వచ్చే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఈ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రేమలో ఎప్పుడు మార్పు ఉండదు. గొప్పవారికి ఒక ప్రేమ, పేదవారికి ఒక ప్రేమ, పల్లెటూరులో ఉన్న ప్రేమ, పట్టణంలో ఉన్న వారి ప్రేమ కాదు. అందరికీ ఒకటే ప్రేమ ఇచ్చే దైవజనులు దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు ఎవరికి నమ్మకంగా ఉండాలా? చేతులూపండి. ఆత్మీయ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. మొదటిగా ఎవరికి నమ్మకంగా ఉండాలా? రెండవదిగా ఎవరికి నమ్మకంగా ఉండాలా? మూడవదిగా మందిరానికి నమ్మకంగా ఉండాలా? చప్పట్లు కొట్టండి. మందిరానికి నమ్మకంగా ఉండాలి. ప్రతి ఆదివారం ఒక్క వ్యక్తి కూడా మిస్ కావద్దు. దేవుడు వచ్చి మిమ్మల్ని చూస్తుంటాడు. ఆత్మీయ తండ్రి పరిగెత్తుకుంటూ మీకోసం వస్తాడు. ఆత్మీయ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వస్తారు మిమ్మల్ని చూడటానికి. కానీ ఏదైనా పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఉద్యోగాలు, లాస్ ఆఫ్ పే ఏదైనా చేయండి, కానీ ప్రతి ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టద్దు. మీరు మీ అందరికి రెండో విషయం చెప్తున్నా, ఖచ్చితంగా మీరు కానుక వేయటం నేర్చుకోండి. నేను మీకు నేర్పిస్తాను. ఖచ్చితంగా మీ 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 పర్సులో 10 రూపాయలు ఉండని, 5 రూపాయలు ఉండని, రూపాయి ఉండని, ఖచ్చితంగా కానుక వేయటం నేర్చుకోండి మీరు. ఎందుకంటే మీరు విత్తిన దానిని బట్టి మీ పంటకు వస్తారు. మీ దగ్గర నుంచి ఆఫరింగ్ పాట్ మిమ్మల్ని దాటి వెళ్ళొద్దు. అంటే మీరు డబ్బులు ఇవ్వాలి, మేము కోటీశ్వర్లు అయిపోతామని కాదు. వాక్యాన్ని నేను చెప్తున్నా. అందుకని లూకాసు వార్త ఒక స్థలంలో 19 అనుకుంటా, యేసుక్రీస్తు ప్రభు కానుక పెట్టె దగ్గర కూర్చొని ఉన్నాడట. ఎక్కడో ఉన్నదండి. సమయం లేదు నాకు. ఇరవై 21వ అధ్యాయం లూకాసు వార్త 21 మొదటి వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. చాలు. ఎడ కూర్చున్నాడు యేసయ్య? చెప్పాలా? కానుక పెట్టె దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎవరెవరు ఏమేస్తున్నారు. ఇప్పుడు మీరు వేసే ప్రతి కానుక ఎవరు చూస్తారు? చేయి పైకెత్తి చెప్పండి. మీరు 10 రూపాయలు వేయని, రూపాయి వేయని, కానీ ఎవరు చూస్తారు? డబ్బా మిమ్మల్ని దాటి వెళ్ళొద్దు. నేను కల్వరి చర్చ్ బిలీవర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తాను, ఇదే కాదు ఎక్కడికైనా వెళ్ళండి, డబ్బా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా రూపాయి అయినా వేయండి అంతే. చప్పట్లు కొట్టాలా? అది మీకు నేర్పిస్తున్నాను. మందిరానికి రండి, కానుక పెట్టెలో ఒక్క ఆఫరింగ్ వేయకుండా ప్రతి ఆదివారం మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు? కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. మూడో విషయం చెప్తున్నాం, మీ చేతిలో, అందరి చేతిలో బైబిల్స్ ఉండాలి. చప్పట్లు కొట్టండి. సెల్ ఫోన్ అయినా మర్చిపోండి, ఖచ్చితంగా మీ చేతిలో బైబిల్స్ ఉండాలా, వాక్యం వినాలా. మూడో విషయాన్ని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి నెల 10వ వంతు దశమ భాగం ఇవ్వాలి. ఎంత? చేపైకెత్తండి.
10వ వంతు దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి. అనవసరమైన చెత్త బోధలు వినకండి. పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వాలా, క్రొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మీ నీతి శాస్త్రుల పరిచయుల నీతి కంటే అధికంగా ఉండాలి. వాళ్ళు దశమ భాగం ఇచ్చేవారు, మీరు దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వటం అలవాటు చేసుకోండి. నేనేదో డబ్బుల కోసం అంటలేను, మీ మంచి కోసం చెప్తున్నా. వాక్యాన్ని నేను ఎత్తిపట్టి నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఎంత కష్టమైన ఎన్ని అప్పులున్నా 10వ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి. సింగరేణి కాలనీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు గ్రాస్లో నుంచి తీస్తారా, నెట్లో నుంచి తీస్తారా? గ్రాస్ ఎక్కువనా నెట్టా? గ్రాస్ ఎక్కువనా? గ్రాస్లో నుంచి దశమ భాగం తీయాలి, నెట్లో నుంచి కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, సింగరేణి ఎంప్లాయీస్ అందరు వినండి, గ్రాస్లో నుంచి తీయాలా, నెట్లో నుంచి తీయొద్దు. గ్రాస్ ఏంటిదంటే నువ్వు కష్టపడ్డ దాంట్లో నుంచి వచ్చిన బల్క్ అమౌంట్లో నుంచి తీయాలా. కానీ ఆ బల్క్ అమౌంట్లో నుంచి 1000 రూపాయలు హౌసింగ్ లోన్, 1000 రూపాయలు వెహికల్ లోన్, 1000 రూపాయలు ఆ లోన్, ఆ లోన్ అన్ని ఖాళీ అయిన తర్వాత 2000 మిగిలితే 200 ఇచ్చుడు కాదు. మనోళ్ళు బడి టెక్నిక్ వాడతారంతా. ఈ వచ్చే 10,000 నుంచి 1000 రూపాయలు శ్రీరామ్ చిట్ ఫండ్స్, 1000 రూపాయలు ఆ చిట్ ఫండ్స్, 1000 రూపాయలు హౌసింగ్ లోను, 1000 రూపాయలు వెహికల్ లోను, 1000 రూపాయలు ఆ లోను, ఈ లోన్ అన్నీ అయిపోయిన తర్వాత మిగిలింది 2000 మిగిలితే 2000 నుంచి 200 ఇస్తారు. అది కాదు నువ్వు ఇచ్చేది. జాగ్రత్తగా వినండి, అంతా చెప్తున్నా వినండి. అందరు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, లెక్చరర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద ఆఫీసర్స్ అందరు వినండి. మీ దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి నెల. ఎట్లా ఇవ్వాలంటే గ్రాస్లో నుంచి ఇవ్వాలి, నెట్లో నుంచి ఇవ్వద్దు. నచ్చిన వారు చెప్పలు కొట్టండి. కోపంతో కొడుతున్నారా? చప్పట్లు సంతోషంగా కొడుతున్నారా? హల్లెలూయా. నేను ఈ పద్ధతులు మీకు చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడను. ఖచ్చితంగా మీకు అప్పులు ఉండని, ఏదైనా ఉండని, ముందు దశమ భాగం తీసేసేయండి, ప్రభుకి ఇవ్వండి. దీంట్లో మీరు నమ్మకం ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్రహాము మెల్కీసెదెకుకి ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనంలో తన దశమ భాగం మెల్కీసెదెకుకి ఇస్తే, మెల్కీసెదెకు అబ్రహాం మీద చేతులు పెట్టి అబ్రహామును బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఈ విషయాలు చెప్తా ఉంటే చాలామంది అపార్థం చేసుకుంటారు. మీరు అపార్థం చేసుకోకపోయినా నాకేం సంబంధం లేదు, కానీ ఉన్న వాస్తవాలు మీకు చెప్తున్నాను. ఎందుకు చాలామందికి సంపాదించిన సంపాదన చినిగిన సంచిలో వేసినట్టుంటుందంటే ఇదే పద్ధతి. కాబట్టి ఖచ్చితంగా ఆదివారం మందిరానికి రండి. చేపైకెత్తి చెప్పండి. ఖచ్చితంగా ఆదివారం మందిరానికి రావాలి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఏమి ఇవ్వాలా? కానుక ఇవ్వాలి. 3వదిగా ఖచ్చితంగా మీ చేతిలో ఏముండాలా? బైబిల్ ఉండాలి. 4వదిగా ప్రతి నెల మీరు ఏం చేయాలా? దశమ భాగం ఇవ్వాలి. ఇప్పుడు నచ్చిన వారు చెప్పండి కొట్టండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. చివరిగా మందిర పరిచర్యలో మీరు నమ్మకంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంత గట్టిగా వినండి. మీరు టాయిలెట్స్ దగ్గర ఉన్న నమ్మకంగా ఉండండి, కిచెన్లో ఉన్న నమ్మకంగా ఉండండి, కుకింగ్ చేస్తున్నప్పుడు నమ్మకంగా ఉండండి, సెక్యూరిటీ దగ్గర ఉన్నప్పుడు నమ్మకంగా ఉండండి, పార్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు నమ్మకంగా ఉండండి, ఆఫీస్లో ఉన్నప్పుడు నమ్మకంగా ఉండండి. స్టేజ్ మీద ఒకవేళ మీరు లేకపోవచ్చు, ఆమేన్, మీరు పాటలు పాడకపోవచ్చు, వాయిద్యాలు వాయించకపోవచ్చు, వీళ్ళలాగా గ్రీన్ సూట్లు వేసుకోకపోవచ్చు, సింగింగ్ చేయకపోవచ్చు, కానీ మీరు ఉన్న స్థలంలో మీరు నమ్మకంగా ఉండండి. ఈరోజు మేము ఈ స్థితిలోకి రావడానికి ఎప్పుడు మేము స్టేజ్ మీద లేము. మేము ఉన్నది మేము విశ్వాసంగా ఉన్నప్పుడు కిచెన్లో పనిచేసినాం. మమ్మీ అయితే భయంకరంగా మసిబూసుకొని ఉండేది కిచెన్లో. అందరు స్టేజీల మీద దైవ సేవకుడు సేవకురాలు ప్రక్కల డిస్ప్లేలో కనబడటానికి సిద్ధపడేవారు. కానీ నేను మమ్మీ
ఇప్పటికి అడగండి మా దైవజనుల్ని. టాయిలెట్స్కి అడిగేవారు, బాత్రూమ్స్కి అడిగేవారం, వాష్రూమ్స్కి అడిగేవారం, కిచెన్లకు అడిగేవారం, వంటలు వండేవారం, ఆ డిపార్ట్మెంట్లో ఉండేవారం. మేము ఎప్పుడు పైకి కనబడేవారం కాదు. కొంతమంది బయటికి కనబడాలని చాలా ఆతృతపడి పని చేసినారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. కానీ కిచెన్లో పని చేసిన మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాష్రూమ్సా మేమా అనకండి, అడగండి. ఇక్కడ కొంతమంది బ్యాంక్ మేనేజర్స్ 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ఇట్లా వచ్చిండ్రు బ్యాంక్ మేనేజర్లు. వీళ్ళంతా పెద్ద పెద్ద నర్సెస్, వీళ్ళంతా మంచి సింగర్ అయిన ఎంప్లాయీస్. ఆంటీ వాళ్ళంతా ఇట్లా వచ్చిండ్రు. వాళ్ళకి విఐపి చైర్ వేసి కూర్చోబెడతారేమో, సన్మానాలు చేస్తారేమో అనుకున్నారు 20 సంవత్సరాల క్రితం. వాళ్ళకి ఫస్ట్ నేను ఇచ్చిన ఏంటిదంటే చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టిన వాళ్ళని. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టిన. చెప్పుల స్టాండ్ దగ్గర ఇట్లా చేతులు కట్టుకొని, అది కాదు, ఒక వ్యక్తి చెప్పులు ఇడవగానే ఆ చెప్పులు తీసి స్టాండ్లో పెట్టాలా, చప్పట్లు కొట్టాలా. వాళ్ళేమో విఐపి చైర్లో కూర్చోబెడతారేమో అనేసి అనుకుంటే వాళ్ళని చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టిన భార్యాభర్తలు ఇద్దరిని. వాళ్ళు పురుషుల చెప్పులు భర్త పెట్టుడు బ్యాంక్ మేనేజర్ భార్యనేమో స్త్రీల చెప్పులు తీసి స్టాండ్ మీద పెట్టడం. నేను అనుకున్నా 2వ వారం రారనుకున్నా. వాళ్ళు 2వ వారం కూడా వచ్చారు. స్తోత్రం. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఎన్ని చర్చిలు తిరిగినాం కానీ ఈ పని మేము చేయలే, ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటే నిజంగా మాకు సంతోషంగా ఉంది. రియల్, మీరు నమ్మండి నమ్మకపోండి, గాడ్ ఈజ్ మై విట్నెస్. అసిస్టెంట్ జిఎంను కూడా చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టింది ఇక్కడ. నేను ఈ సింగర్ అయిన అసిస్టెంట్ జిఎం, పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద ఆఫీసర్ని చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టిన. చూసిన, ట్రై చేసిన, కష్టపడ్డరు. ఈరోజు గొప్పవారైనరు వాళ్ళు వాళ్ళ పిల్లలంతా. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళన్నీ ఈరోజు దాకా మేము దగ్గరుండి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినాం. చూడండి, వాళ్ళు కిచెన్లో ఉన్న, వాష్రూమ్స్లో ఉన్న, టాయిలెట్స్ దగ్గర ఉన్న, రహస్యంగా చూసిన దేవుడు వారిని దీవించినాడు. రేపటి దిన మన 50 days రాబోతున్నాయి. మీరు ఎక్కడుంటారో మీ ఇష్టం, కానీ ఎవ్వరు వెళ్ళని స్థలంలో మీరు ఉండాలా. ఎంతమంది ఉంటారు? ఎవ్వరు నచ్చని స్థలాలు ఉంటాయి. టాయిలెట్స్, సింక్స్, కిచెన్, మురుగు వాసన వచ్చే స్థలాలలోకి మీరు త్వరగా పరిగెత్తండి. ఆ బాధ్యత తీసుకోండి. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల భవిష్యత్తు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతుంది. మేమే దానికి సజీవ సాక్ష్యం. కాబట్టి ఎన్ని ప్లాట్ఫామ్స్? ఒకటి, ఎక్కడ నమ్మకంగా ఉందాం? దేవునికి నమ్మకం. 2వ నమ్మకం, 3వ నమ్మకం మందిరం, 4వ నమ్మకం పరిచర్య. ఈ 4 ప్లాట్ఫామ్స్లో నమ్మకంగా ఉండండి. ఖచ్చితంగా రాబోయే దినాలలో మీరు చేసిన ప్రార్థనలకు అన్నిటికీ ప్రతిఫలం, అంతేకాక మీరు, మీ పిల్లలు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన కాక. లేచి నిలబడదాం. కుడి చేయి పైకెత్తుదాం. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి మీ హృదయంపై పెట్టుకొని, ఇక ఏ విషయాలలో మీరు తప్పిపోయినారో హృదయపూర్వకంగా దేవునికి చెప్పండి.